अस्सलामुअलैकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन। आप देख रहे हैं सारा न्यूज़ चैनल, सच की आवाज़। खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। मुकामी पुलिस के साथ मिलकर CCS माधापुर और बालानगर जोन के अहलकारों ने MP की रियासत धार DT के 2 बदनाम ज़माना बैन रियासती घरेलू चोरी करने वाले गिरोह को गिरफ्तार किया। 6 मेंबरान पर मुश्तमिल ये गैंग पुलिस की गिरफ्त में आ गई और H बेस बाई नाइट के 35 केसेस का पता चलाया गया और ऑटोमोबाइल चोरी का 1 केस, जिसमें 6 खबर और 30 गैर खबरी केसेस बताए गए, जिसमें 17 मुकदमा साइबराबाद कमिश्नरेट से मुतालिक बताए गए, 9 केसेस रच्चाकुंडा कमिश्नरेट, 5 केसेस संगारेड्डी और 4 केसेस मेदक और 1 केस बिल तरतीब नलगुंडा अजला से बताया गया। मुलजिमान की शिनाख्त कुछ इस तरह से की गई: किरण मनोहर बहार उम्र 23 साल, प्यार सिंह बवोला उम्र 27 साल और ढेरा बवोला उम्र 37 साल के तौर पर की गई। 6 मुलजिमान में से 3 अफराद को मोरखा 7 अक्टूबर को मक्था से गिरफ्तार किया गया। PS मियाँपुर के मुताबिक 3 मुलजिमीन को भी करीब से गिरफ्तार कर लिया गया। रेलवे स्टेशन पेट बशीराबाद PS के गंडला पोचमपल्ली गाड़ियों की चेकिंग के दौरान जराइम के शिकार इलाकों में गश्त के फ़राइज़ मज़ीद इस्तिफ़सार पर वो रज़ाकाराना पाए गए और इन लोगों ने जराइम का एतराफ़ किया, जिस पर मुतल्लिक़ा अफराद ने इनकी गिरफ्तारी अमल में लाई। तमाम क़ानूनी ज़ाब्तगियों की तकमील के बाद मुलजिमान को पुलिस जुडिशल रिमांड पर भेज दिया गया। आइए जानते इस खुसूस में तमाम तर तफसील। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की यह खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। मल्टिपल हौसेसलो నైట్ దొంగతనాలు నమోదయ్యాయి. అదేవిధంగా సేమ్ సిమిలర్ ఎంఓ తోటి మనకు రాచకొండ లిమిట్స్లో కూడా నాగోల్ PS పరిధిలో, అదేవిధంగా సంగారెడ్డి డిస్టిక్ పరిధిలో, మెదక్ డిస్టిక్ పరిధిలో ఇట్లా మనకు అఫెన్సులు నమోదు కావడం, ఎస్పెషల్లీ సైబరాబాద్ కమిషనరేట్లో క్రైమ్స్ విభాగం నుంచి ఈ టాస్క్ని సీరియస్గా తీసుకోవడం, సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనం ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తోటి వీళ్ళ మీద కంటిన్యూస్ నిఘా పెట్టడం జరిగింది. సో వీళ్ళు మనం ఏంటంటే మనకున్న టెక్నికల్ డేటాని అనాలిసిస్ చేసుకుంటూ మనకున్నటువంటి సీన్ ఆఫ్ క్రైమ్స్ని ఏదైతే విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆధారాలని మైన్యూట్గా విశ్లేషించుకుంటూ మనం ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో మరియు లోకల్ పోలీసు మన డిఐస్, మియాపూర్ డిఐ కానీ, అదేవిధంగా ఆర్సీపురం డిఐ, మెడ్చల్ డిఐ, అల్వాల్ డిఐ, పేట్ బషీరాబాద్ డిఐ, వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి మనము కంటిన్యూస్గా ఇలాంటి క్రైమ్ జరిగే అవకాశం ఉన్నటువంటి ఏరియాలో మనం రెక్కీలు వేయడం, సో కౌంటర్గా అఫెండర్స్కి కౌంటర్గా మనం చేస్తున్న క్రమంలో ఎస్టర్డే ఈవినింగ్ అవర్స్లో మనకు మియాపూర్ లిమిట్స్లో మనకు ఒక 3 మెంబర్స్ అనుమానాస్పదంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాకి దగ్గరగా ఉన్న అఫెండర్స్ని మనం ఆపడం జరిగింది. ఆపి వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ బ్యాగ్లలో అనుమానంగా అఫెన్స్లకు యూజ్ చేసే ఆయుధాలు ఉండడం, పెద్ద కత్తులు కలిగి ఉండడం, ఈ కట్టర్లు కలిగి ఉండడంతో మనం కొంచెం డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడంతో వాళ్ళు ఇచ్చిన వివరాల ఆధారంగా మళ్ళీ గుంటూరు పోచంపల్లి ఏరియాలో ఒక 3 మెంబర్స్ని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళని ఎగ్జామిన్ చేస్తే మనకు వీళ్ళు చాలా నోటోరియస్, ఇప్పుడు డీసీపీ గారు చెప్పినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ధార్ డిస్టిక్ సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి నోటోరియస్ అఫెండర్.